పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 5వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానించుదాం. అపోస్తలుడైన పౌలు తన శిష్యుడు తిమోతికు విశ్వాస జీవితం గురించి గొప్ప బోధన చేస్తూ ఉన్నాడు. పౌలు తన జీవితం, బోధన, విశ్వాసం, సహనం మరియు ప్రేమను తిమోతికి ఉదాహరణగా చూపించాడు. మనం కూడా దేవుని సేవలో నడిచేటప్పుడు మంచి సాక్ష్యంగా జీవించాలని ఈ వాక్య భాగం మనకు గుర్తు చేస్తుంది. ఈ లోకంలో దేవుని మార్గంలో నడిచే వారికి కష్టాలు మరియు హింసలు రావచ్చు అని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు. పౌలు అనేక శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు ఆయనను రక్షించాడు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ప్రార్థనతో దేవునిపై ఆధారపడాలి. పౌలు తిమోతికి చిన్నప్పటి నుంచే పరిశుద్ధ గ్రంథాలను నేర్చుకున్నావని చెప్పాడు. దేవుని వాక్యం మనకు జ్ఞానంనిచ్చి రక్షణ మార్గంలో నడిపిస్తుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు బైబిల్ చదవటం, ధ్యానం చేయడం మరియు ఆచరించడం లాంటి చాలా అవసరం. దేవుని వాక్యం మన హృదయాన్ని మార్చి సత్యంలో నిలబెడుతుంది. సర్వశాస్త్రం దేవుని ప్రేరణ వలన కలిగినది అనే వాక్యం చాలా ముఖ్యమైనది. బైబిల్ కేవలం మనుషుల మాట కాదు, అది దేవుని ఆత్మ ద్వారా ఇవ్వబడిన పవిత్రమైన వాక్యం. ఇది బోధించడానికి, తప్పును సరిచేయడానికి, నీతిలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దేవుని వాక్యాన్ని గౌరవించి జీవన మార్గదర్శిగా తీసుకోవాలి. ఈ వచనాల చివరిలో దేవుని మనిషి సంపూర్ణుడై ప్రతి మంచి కార్యానికి సిద్ధపడాలని చెబుతుంది. దేవుని వాక్యాన్ని చదివి ఆచరించే వ్యక్తి ఆత్మీయంగా బలపడతాడు. మనం కూడా విశ్వాసంలో ఎదిగి ప్రేమ, సహనం, నీతి మరియు సేవలో నిలిచి ఇతరులకు ఆశీర్వాదంగా మారాలి. ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 37వ వచనంలో యేసు ప్రభు దేవాలయంలో బోధిస్తూ ఒక గంభీరమైన ప్రశ్న అడిగాడు. క్రీస్తు దావీదు కుమారుడు అని ధర్మశాస్త్ర బోధకులు ఎలా చెప్తూ ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. అది కేవలం ఒక సాధారణ ప్రశ్న కాదు. ప్రజలు మెస్సియాని నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చిన ఆత్మీయ బోధ. యేసు కేవలం దావీదు వంశంలో జన్మించిన రాజు మాత్రమే కాదు, ఆయన ప్రభువుల ప్రభు. యేసు కీర్తన 110ని ఉదాహరణ చూపించాడు. అక్కడ దావీదు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని చెప్పాడు. దావీదు తనకంటే గొప్పవాడైన ప్రభువుని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది యేసు క్రీస్తు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన మనుషునిగా వచ్చిన నిజానికి పరలోక మహిమ గల దేవుని కుమారుడు. ఈ వాక్య భాగం మన విశ్వాసాన్ని పరిశీలించమని పిలుపునిస్తుంది. మనం యేసును కేవలం ఒక మంచి గురువుగా, ప్రవక్తగా మాత్రమే చూస్తూ ఉన్నామా, లేక ఆయనను మన ప్రభువుగా, రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నామా? యేసు మన జీవితంలో నిజమైన అధికారం కలిగిన ప్రభువుగా ఉండాలి. ఆయన మాటలకు లోబడినప్పుడు మాత్రమే మన జీవితం మారుతుంది. ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్ర జ్ఞానం కలిగిన వారు అయినప్పటికీ వారు యేసు యొక్క నిజమైన మహిమను పూర్తిగా గ్రహించలేకపోయారు. ఇదే విధంగా మనం కూడా బాహ్య ఆచారాలకు ఉండి హృదయపూర్వక సంబంధాన్ని కోల్పోవచ్చు. దేవుడు మన జ్ఞానాన్ని మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి వినయంతో దేవుని సత్యాన్ని స్వీకరించాలి. ఈ వచనాల్లో సామాన్య ప్రజలు ఆయన మాటలను సంతోషంగా విన్నారు అని చెప్పబడింది. యేసు ప్రభు మాటల్లో అధికారం, ప్రేమ మరియు జీవం ఉండేవి. ఆయన బోధ ప్రజల హృదయాలను తాకింది. మనం కూడా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు
తెరచిన హృదయంతో వినాలి. అప్పుడు ఆ వాక్యం మనలో మార్పు తీసుకువస్తుంది. యేసు గూర్చి నిజమైన అవగాహన కలిగినప్పుడు మన ఆరాధన మారుతుంది. ఆయన కేవలం చరిత్రలో ఉన్న వ్యక్తి కాదు, ఈరోజు కూడా జీవించి ఉన్న ప్రభువు. ఆయన మన బాధలను తెలుసుకుంటాడు, మన ప్రార్థనలను వింటాడు, మన జీవితాన్ని నడిపిస్తాడు. ఈ సత్యం మనలో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వాక్యం మనకు వినయాన్ని చెబుతుంది, నేర్పిస్తూ ఉంది. దావీదు వంటి గొప్ప రాజు కూడా క్రీస్తును నా ప్రభు అని పిలిచాడు. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా యేసు ఎదుట వినయంగా మోకరిల్లాలి. నిజమైన మహిమ మనకు కాదు, ప్రభువుకే చెందుతుంది. ఆయనను గౌరవించే జీవితం దేవునికి ప్రీతికరమైనది. చివరిగా యేసు ఎవరో తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, ఆయనను మన జీవిత ప్రభువుగా అంగీకరించడం అవసరం. ప్రతి నిర్ణయంలో, ప్రతి పరీక్షలో, ప్రతి ఆశలో ఆయనను ముందుంచాలి. యేసు మన ప్రభువుగా ఉన్నప్పుడు మన జీవితం దిశను, శాంతిని మరియు నిత్యమైన ఆశను పొందుతుంది. ఆయనతో నడిచే జీవితం ఎన్నటికీ వ్యర్థము కాదు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని ధ్యానించిన మనందరినీ ప్రభువు దీవించాలని కోరుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. ప్రియమైన పరలోక తండ్రి, మా హృదయాలను నీ సంతోషంతో నింపండి. ప్రభు అయిన యేసు క్రీస్తు కేవలం రక్షకుడే కాదు, మన జీవితాల ప్రభు అని పూర్తిగా గ్రహించే జ్ఞానాన్ని మనకు అనుగ్రహించునుగాక. మన గర్వాన్ని తొలగించి వినయమైన హృదయాన్ని దయచేయునుగాక. నీ వాక్యాన్ని వినే చెవులు, ఆచరించే హృదయం, నీ చిత్తంలో నడిచే బలాన్ని మాకు ప్రసాదించండి. ప్రతి భయము, సందేహం మరియు బలహీనతపై నీ శక్తితో మమ్మల్ని విజయవంతులుగా చేయండి. మా కుటుంబాలు, సేవ, ఆత్మీయ జీవితం నీ మహిమకు సాధనాలుగా మారినట్లు ఆశీర్వదించుము. ప్రభువా, మా జీవితం అంతా నీవే రాజుగా పరిపాలించుము. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు యొక్క వాక్యాన్ని మనం వింటున్న మనందరినీ ప్రభు తన వాక్యముతో హృదయం నిండా నింపుదురుగాక. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనందరికీ తెలియజేయునుగాక. ఆయన వాక్యం చదివి పఠించి పాటించు వారిని దేవుడు నూరంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.